ఒకవేళ నువ్వు నేను గనక యేసుప్రభు కాలంలో ఉంటే మన పేరు బైబిల్లోకి ఎక్కిద్దా? పాత నిబంధన కాలంలోనో యేసుప్రభు కాలంలోనో యేసుప్రభు పక్కన మనం కూడా అట్లా తిరిగినాం అనుకోండి, అందరి పేర్లు రాసినట్టు ఆ పేరు మన పేరు దీంట్లో ఉంటుందా? ఆ భక్తి మనం చేయగలుగుతావా? చెప్పేది ఒకటే, సహకారుల పేర్లు జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. స్తోత్రం. మోషేకి యెహోషువ సహకారిగా నిలబడ్డాడు, పౌలుకి తిమోతి శీలలు సహకారులుగా నిలబడ్డారు, యేసుప్రభుకి పేతురు గారు మిగతా వాళ్ళందరూ కూడా సహకారులుగా నిలబడ్డారు. స్తోత్రం కలుగునుగా. మరి నేను అంటున్నా, నీ జీవితంలో నువ్వు దేవుడి కోసం నిలబడుతున్నావా? దేవుడి కోసం తెగించి నువ్వు నిలబడుతున్నావా? ఇంతకాలం మనం ప్రయాణం చేసామండి, ఏం సాధించాం మనం? ఇంతకాలం ప్రయాణం చేసాం కదా, ఎన్నో ఒడిదుడుగులు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి కదా. సేవకుడు పక్కన కానీ మందిరం పక్షాన కానీ ఏం నిలబడి ఏం సాధించామని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా చెప్తున్నానండి, మనము దేవుడిలో ఉన్నాము అని అంటే మనకంటూ ఒక సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యం కాదు, మనం చేసిన కార్యం చెప్పుకోవాలి.